మనము బాగుపడాలంటే, దేవుడు బాగు చేయాలంటే మనము కూడా వినాలా, దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలా. చెప్పండి, భయము భక్తి కలిగి ఉండాలా. అలాంటి వారి యొక్క కోరికలు తీర్చే దేవుడని, రెండు పిల్లల ఉపకారాలు చేసే దేవుడని. కాబట్టి ఒకటి కోరిక తీర్చే దేవుడు, రెండు ఉపకారం గావించే దేవుడు, మూడు యావండి స్వచ్ఛపరిచి బాగు చేసే దేవుడు. నాలుగో మాట చదువుకున్నాం పిల్లల. కిందకి వెళ్తే ఏమండి ఎన్నో విషయాలు ఉన్నాయి. ఏమండి 145:15 సర్వజీవుల కన్నులు నీ వైపు చూచుచున్నవి, తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చేదవు. ఏమండి ఆహారం అనేది దేవుడు ఇస్తున్నాడా? కాబట్టి మనం సంపాదించుకున్నామా? మరి ఇదేంటి, మేము పగలు రాత్రి ఇతర నిప్పులు లేకుండా కాయకత్వం చేసి మేము సంపాదించుకున్నాం, మేము తింటున్నాం, మేము బతుకుతున్నాం. ఏమండి నువ్వు బతుకుతున్నావు, పేట మీద కుక్క బతుకుతుంది అంటారు కదా. దేవునికి స్తోత్రం ఏమంటారండి అంట. ఇవాళ వచ్చిన వాళ్ళు ఈ భూమి ఎలా వచ్చింది? కాబట్టి ఈ ఎలుగు ఎలా వచ్చింది? ఏమండి సూర్య చంద్ర నక్షత్రం ఎలా వచ్చాయి? ఈ సృష్టి ఎలా వచ్చింది? అసలు వర్షం ఎవరు కురిపిస్తున్నారు? ఎండ ఎవరు కాపిస్తున్నారు? మంచి ఎవరు పంపిస్తున్నారు? మనం ఏమండి ఎలా నిద్రపోతున్నాం, ఎలా లెగుస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఏం తింటున్నాం, ఎలా బతుకుతున్నాం అంటే ఇవాళ వచ్చిన వాళ్ళ ఇదంతా దేవుడు చేసిన కార్యము. అనసారి దేవుడు చేసిన కార్యం. భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును. ఏమండి దేవుడు ఎవరు? ఉపకారి. మూడు దేవుడు ఏమండి గుండె జబ్బులు బాగు చేసే దేవుడు. నాలుగు ప్రియులార సర్వజీవుల పనులు దేవుడి వైపు చూస్తూ ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు? వాటికి ఆహారం ఇస్తున్నాడు. ప్రియులార చెప్పండి, ఆహారం ఎవరు ఇస్తున్నారు? దేవుడు. నేను పెళ్ళయిన తర్వాత మా మామయ్య గారు తణుకు ఏమండి దూదిపేటలో ఉద్యోగం చేసేవారు. ఏమండి వాళ్ళకి జీతాలు వచ్చి చక్కగా బతికేవారు. పాపమ్మ గారిని నాకు పెళ్లి చేసిన తర్వాత కొద్ది రోజులు చూసి వాళ్ళ అమ్మాయి తను కూడా అంట, నిన్ను పెంచలేడే, ఏం చేయలేడే, నిన్ను పెంచలేడు, నిన్ను పోషించలేడు, నువ్వు వచ్చేవి అని కూడా. ఇలా జరుగుతూ ఉండగా ఆవిడేమో మరి వాళ్ళ ఇంటికి ఉన్నప్పుడు రూట్గా తిని రూట్గా ఉండేది. మన ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేసింది? నక్కడే తయారైంది. అప్పుడు ఆ అమ్మాయికి ఏమవుతుందని భయపడేవాడు. ఆ తర్వాత పిల్లలు మనం గమనిస్తే సేవ చేస్తూ ఉంటే ఇక అమ్మాట ఎండ అయినా సేవ అంటాడు. ఏమండి ఎందుకు వచ్చే అన్నారు తర్వాత కూడా. అప్పుడు నేను రానందాడు. ఈవేళ దేవుడు చూడండి ఏ భోజనాలు మనకి? రాజు భోజనాలు. చెప్పండి, ఏ భోజనాలు? రాజు స్వయముగా వడ్డించు. ఈవేళ వచ్చిన వాళ్ళ దేవుడు మనల్ని పోషించగలడు. దేవుడు మనం పోషిస్తున్నాడు. దేవుడు కాకపోతే ఎవరు పోషిస్తున్నారు? నా భర్త పోషిస్తున్నాడు, నా కాబట్టి భార్య పోషిస్తుంది, నా పిల్లలు పోషిస్తున్నారు, నా తల్లిదండ్రులు పోషిస్తున్నారు, ఎవరెవరో పోషిస్తున్నారు అంటారు. కానీ ఎవరు పోషిస్తున్నారు మనల్ని? దేవుడు దైవజనులే ఉన్నారు. అన్న వస్త్రం లేక అలలాడిన నాకు అన్న వస్త్రం వస్తుంది. ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే తప్పకుండా ఉంటుంది.